నీట్ యూజీలో అక్రమాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏడాది పరీక్ష నిర్వహణ ముగింపు ప్రక్రియను ఏ విధంగా పూర్తి చేస్తారో తెలియజేస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024 లేదా 26 పరీక్షల వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఎన్టీఏకే భౌతికంగా మేధోపరంగా అవసరమైన వనరులు అందుబాటులో ఉండాలి అన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. 6 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఇక ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎన్టీఏ అఫిడవిట్ దాఖలు చేసింది. తమ పర్యవేక్షణలో నిర్వహించే అన్ని పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొంది. పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు కేంద్ర విద్యాశాఖతో కలిసి పనిచేస్తున్నట్టుగా న్యాయస్థానానికి తెలిపింది. ఇక మరోవైపు నీట్ పరీక్షలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామని ఎన్టీఏ తెలియజేసింది. ఇక వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా స్పష్టం చేసింది. నిన్నటి విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీటి అభ్యర్థుల ఆందోళన పరిష్కారం పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ టెస్ట్ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.